నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. టాప్ న్యూస్, టాప్ అనాలిసిస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. గత 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి ఏదైతే వైఎస్ఆర్సీపీ ఉందో ఆ పార్టీలో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది, ఇలా అనేక రకాలుగా ప్రశ్నల మీద ప్రశ్నలు, సందేహాల మీద సందేహాలు, ఎన్నో అనుమానాలు. ముఖ్యంగా తాజా రాజకీయ పరిణామాలు, సమీకరణాలు మనం ఒకసారి పరిశీలిస్తే ఫ్యాన్ పార్టీలో నేతలు గాజు గ్లాసు వైపు చూస్తున్నారట. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. వైఎస్ఆర్సీపీ నేతలు జనసేనలోకి చేరడానికి వెళ్ళేందుకు ఇష్టంగా ఉన్నారు అనేది వాస్తవమైనటువంటి అంశం. ఆ పార్టీని తీవ్రంగా విభేదించి అనేక రకాలుగా ఆరోపణలు, విమర్శలు చేసిన వారే మనసు మార్చుకొని మాకు రాజకీయాల్లో మీలాంటి నాయకుడు కనిపించలేదు అని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు జనసేన వైపు వెళ్తున్నారు. కొంతమంది వెళ్ళారు, మరికొంతమంది వెళ్ళేందుకు రూట్ మ్యాప్ ఏదైతే ఉందో దాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. చాలా కీలకమైనటువంటి అంశంగా రాష్ట్ర రాజకీయాల్లో దీనిపై ఒక చర్చ జరుగుతుంది. 5 ఏళ్ల పాటు 2019 నుంచి అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ తమ ఏదైతే టైం పీరియడ్ ఉందో 5 ఇయర్స్, ఆ 5 ఇయర్స్ ఒక రకమైనటువంటి పాలన చేసింది, అక్రమాలకు పాల్పడ్డారు, అవినీతి చేసింది, ఇష్టారాజ్యంగా వ్యవహరించారు, అనేక మందిపై అక్రమ కేసులు బనాయించారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేనపై ఏ రకమైనటువంటి దుష్ప్రచారం చేశారు, సోషల్ మీడియా వేదికగా వారిని నానా ఇబ్బందులకు గురి చేశారు అనేది ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్. సోషల్ మీడియా ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ, జనసేన పార్టీ నాయకులను ఏ విధంగా ట్రోల్స్ చేశారో దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే కుటుంబ సభ్యులను కూడా బయటికి లాగినటువంటి పరిస్థితి, అసభ్యకరంగా, అనుచితంగా, మహిళలను కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టారు. దానికి కొంతమంది అరెస్ట్ అయ్యి శిక్ష అనుభవిస్తున్నారు, మరికొంతమందిపై కేసులు నమోదయ్యాయి, కొంతమంది అయితే పరారీలో ఉన్నారు. ఉదాహరణకు సజ్జల భార్గవ్ రెడ్డి. అయితే ఇప్పుడు ఆ పార్టీలో, ఫ్యాన్ పార్టీలో మేము ఉండలేం, అసలే రాష్ట్రంలో ఎండలు ముదురుతూ వస్తున్నాయి రోజు రోజుకి, ఇటు రాజకీయంగా కూడా హాట్గా మారింది. ఇక్కడ చాలా ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని గురించి రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. సాధారణంగా మనకు ఉక్కపోత అనేది ఉంటుంది సమ్మర్లో, దాని నుంచి మనం కొంత సేద తీరాలంటే ఫ్యాన్ పెట్టుకుంటాం. ఇప్పుడు ఆ ఫ్యాన్ పార్టీలో నేతలకు కూడా ఫ్యాన్ వేసుకున్న విపరీతమైనటువంటి వేడట రాజకీయంగా. అంటే అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఏ రకంగా వ్యవహరించారు, అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడుతూ, అవినీతి చేస్తూ, ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, ఇవన్నీ మనం చూసాం. అనేక అంశాలు బయటకు వచ్చాయి. ఇటువంటి సందర్భంలో ఎవరు ఊహించిన విధంగా వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వస్తున్నటువంటి నేతలు జనసేన వైపు చూస్తున్నారు. ఇది మాత్రం 100% వాస్తవం. ఎందుకనంటే రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ ఒక రకమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ పార్టీ అధినేత రాష్ట్ర వ్యాప్తంగా తిరగటం, అధికారం ఉన్నప్పటికీ లేనప్పటికీ వాస్తవానికి 10 ఏళ్ళు అంటే 11 ఏళ్ళ పాటు పడినటువంటి ఆ కష్టం ఏదైతే ఉందో, శ్రమ ఏదైతే ఉందో అది ఇన్నాళ్లకు ఫుల్ఫిల్ అయింది. పిఠాపురం నియోజకవర్గంలో చిత్రాడ అనే గ్రామంలో 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఎంత ఘనంగా చేశారో, జరిపించుకున్నారో మనం చూసాం. అధికారంలో మనం లేవు కదా, మనకెందుకులే, మన పని మనం చూసుకోవచ్చు, ఎలక్షన్ ముందు 6 నెలలు మనం కష్టపడదాం, ప్రజల వద్దకు వెళ్దాం, ఓట్లు అభ్యర్థిద్దాం అనుకోలే పవన్ కళ్యాణ్. 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి ఎటువంటి ఫలితాలు వచ్చాయో మనం చూసాం. 175 నియోజకవర్గాల్లో దాదాపుగా పోటీ చేశారు, కానీ ఎక్కడా కూడా విజయం సాధించలా. ఒకే ఒక్క ప్రాంతంలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాపాక వరప్రసాద్ ఆయన గెలిచారు. పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేశారు, ఓడిపోయారు. అయినా సరే ఓటమిని ఆయన ఏదో అపకీర్తిగానో లేకపోతే అవమానంగా తీసుకోలే. అదే మనకు విజయానికి తొలిమెట్టు అనుకున్నారు. ఆ విధంగానే ఫలితాలు వచ్చిన కొద్ది రోజుల్లోనే విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించారు. అక్కడ గిరిజనులకు భరోసా ఇచ్చారు. ఆయన సొంత ఖర్చులతో ఎంతో సేవ చేశారు. అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులను ఏర్పాటు చేశారు. అదే ఇప్పుడు కూటమిలో కీలకమైనటువంటి పార్టీగా జనసేన ఉంది, వారికి విజయాన్ని తెచ్చిపెట్టింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా జనసేన వైపు చూస్తున్నారు అనడంలో కూడా ఎటువంటి అనుమానం లేదు. ఎందుకనంటే ఆ పార్టీలో తమకు సరైనటువంటి ప్రాధాన్యత దక్కడం లేదు,
మమ్మల్ని గుర్తించట్లేదు, తెలుగుదేశం పార్టీ కోసమే జనసేనాని పవన్ కళ్యాణ్ ఆయన భుజం మీద వేసుకున్నారు. అది కూడా ఎలా అంటే, నారా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా సాహసం చేయలే. ఆయన తిరిగారు, నాయకులను కలిశారు. మొట్టమొదటి వెళ్ళి ములాఖత్ అయ్యింది కూడా పవన్ కళ్యాణ్. అదే సందర్భంలో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కూటమిని మేము జత కడుతున్నాం, ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందించడానికి కూటమిగా మేము అవతరించబోతున్నాం అని ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. సో ఇటువంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నేతలంతా జనసేన వైపు చూస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమైనటువంటి నేతలంతా వెళ్ళారు. ఉదాహరణకు వల్లభనేని బాలశౌరి, అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఎవరు కూడా ఊహించల ఆయన పార్టీలో చేరారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, ఈ 2 జిల్లాల్లో వైఎస్ఆర్సీపీని ఖాళీ చేయించే పనిలో ఉన్నారు. ఆయన తాజాగా కూడా ఒక కీలకమైనటువంటి కామెంట్ చేశారు. సార్, మీరు అనుమతిస్తే మొత్తం జిల్లా అంతా జనసేన అవుతుంది అని చెప్పి ఇప్పటికే ఆయన పనిలో ఉన్నారు. అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఆ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు, చాలా దగ్గర బంధువు, ఎప్పటి నుంచో లాంగ్ జర్నీ ఉంది వైఎస్ కుటుంబంతో. అయినా సరే ఆయన అక్కడ పడినటువంటి అవమానాలు భరించలేక బయటకు వచ్చి జనసేన వైపు చూశారు. ఆయన పార్టీలో చేరారు. మొన్న ఆవిర్భావ సభలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడినటువంటి తీరు కనుక మనం పరిశీలిస్తే ఆయన ఒక ఉద్విగ్నభరితంగా, ఆవేశపూరితంగా మాట్లాడారు. నా ఆస్తిని లాక్కున్నాడు జగన్, నేను ఎన్నో అవమానాలు పడ్డాను, నా సొంత డబ్బులు పార్టీ కోసం ఖర్చు పెట్టాను, అయినా సరే నన్ను పట్టించుకోలేదు అని. ఎక్కడైనా సరే కష్టపడి పనిచేసిన వారికి సరైనటువంటి గుర్తింపు లేకపోతే ఈ రకమైనటువంటి బాధే, ఆవేదనే, ఆందోళన బయట పెడతారు ఎవరైనా సరే, ఒక రాజకీయం కాదు ఏ రంగమైనా సరే. సో ఇటువంటి సందర్భంలో ఎప్పుడో ఎలక్షన్స్ ఉన్నాయి, కానీ రాష్ట్ర రాజకీయాల్లో సుస్థిరమైనటువంటి స్థానం కోసం జనసేన ఎదురు చూస్తుంది. తాజాగా గల్ఫ్ దేశాల్లో కూడా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. వచ్చే ఎన్నికల్లో మా నేత, మా నాయకుడు, మా అభిమాన లీడర్ పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రిగా మేము చేసుకుంటాం అని చెప్పి ఒక ప్రతిజ్ఞ చేశారు గల్ఫ్ దేశాల్లో. ఇలాంటి సందర్భంలో ఒక పక్కన దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి పార్టీలో, వైఎస్ఆర్సీపీలో కేసుల మీద కేసులు, కొంతమంది అరెస్టు అవుతున్నారు, అలాగే కొంతమంది పార్టీ మారుతున్నారు. దాదాపుగా తాజాగా గుంటూరు జిల్లాకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు ఎమ్మెల్సీగా ఉన్నారు మర్రి రాజశేఖర్. ఆయన కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు, ఏ పార్టీలో చేరుతున్నారు. కానీ జనసేన నాయకులతో ఆయన కాంటాక్ట్లో దాదాపుగా 20 రోజుల నుంచి ఉన్నారు. వాస్తవానికి ఆయన జనసేన పార్టీలో చేరుతున్నారు. అలాగే ఈ యొక్క ఆవిర్భావ సభ ఏదైతే ఉందో ఆ యొక్క వేదిక మీద పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా మెడలో జనసేన పార్టీ కండువా మనం కప్పించుకోవాలి, వేయించుకోవాలి అని. అక్కడ పార్టీ జాయినింగ్స్ ఏమి లేవు. ఎందుకనంటే ఒక్కసారిగా ఈ యొక్క పార్టీలో చేరికలు ఉంటాయి. రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి నేతలంతా జనసేనలో చేరబోతున్నారు అనేది మాత్రం వాస్తవం. మరి ఈ రకమైనటువంటి పతన స్థాయికి చేరుకున్నటువంటి వైఎస్ఆర్సీపీని ఎలా బతికించుకుంటారు, ఉన్నటువంటి కేడర్ని కాపాడుకోగలరా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. నాయకుడు ఏ విధంగా ఉండాలి? తాజాగా మరొక బాంబు పేల్చారు విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి క్వాటరీ వల్లే ఆయన వాటమి చెందారు. పార్టీ ఇంకా ఇప్పట్లో బతికే పరిస్థితి లేదు అని చాలా ముఖ్యమైనటువంటి కామెంట్గా అది చూడాలి రాజకీయ వర్గాల్లో. మొత్తానికైతే రాష్ట్ర రాజకీయాల్లో జనసేన ఒక కొత్త చరిత్ర అయితే సృష్టించబోతుంది అని మనం ఒప్పుకొని తీరాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రానున్న కాలంలో పార్టీ మరింతగా బలోపేతం అవుతుంది. దానికి సంబంధించి కేడర్ కూడా ఒక స్ట్రాంగ్ పొజిషన్కి వెళ్ళాలి. ఎక్కడా కూడా మనం ఎవరితో కూడా మాట అనిపించుకోకూడదు. ప్రజా పాలన అంశానికి సంబంధించి ఒక మంచి పరిపాలన మనం ప్రజలకు ఇవ్వాలి, అలాగే ప్రజా వ్యతిరేక విధానాలపై కూడా మనం పోరాటం చేయాలి అనే ఆలోచనతో జనసేనాని పవన్ కళ్యాణ్ అడుగులు ముందుకు వేస్తున్నారు. మొత్తానికైతే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి మరికొంతమంది కీలకమైన ముఖ్యమైనటువంటి నేతలు మరికొద్ది రోజుల్లోనే జనసేనలో చేరబోతున్నారు. ఈ యొక్క టాపిక్ పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.